నేను చూపించే ఈ ప్రాసెస్లో ఒకసారి రసం రెసిపీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో ఒక చిన్న కప్పు క్వాంటిటీ అంత కందిపప్పుని మనం నీళ్లు వేసుకొని మెత్తగా ఇలా ఉడికించుకోవాలి. నేనైతే ఇప్పుడు ఇదంతా సపరేట్గా ఒక బౌల్లో తీసేస్తున్నాను. అలాగే మనం ఈ రసం చేసుకోవడానికి కొంచెం చింతపండును నీళ్లు వేసుకొని మనం ఇలా బాగా నానబెట్టుకోవాలి. అలాగే మనం సన్నగా చాప్ చేసుకున్న టమాటోస్, అలాగే జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఉప్పు వేసుకొని మనం ఇదంతా రోట్లో దంచుకోవాలి. రోట్లో దంచి చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో మనం 1 టేబుల్ స్పూన్ క్వాంటిటీ అంతా నూనె వేసుకొని మనం ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, టమాటో, కొత్తిమీర, దంచుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి దాన్ని కూడా మనం ఇందులో వేసుకొని మనం ఉడికించుకున్న కందిపప్పు అలాగే చింతపండు నీళ్ళను కూడా మనం ఇందులో వేసుకొని మనం ఇదంతా ఇలా బాగా ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిరియాల జీలకర్ర రసం అయితే రెడీ అయిపోతుంది.